తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రానికి దోచి అదానీ అంబానీల పొట్టన పెడతా ఉన్నటువంటి మహా దుర్మార్గుడు మన ప్రధానమంత్రి. మన సొత్తు దాచి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. యథేచ్ఛగా అడవులు నరుకుతా పడతా ఉన్నాయి. అసలు అదుపు లేకున్నటువంటి మోడీ పాలనలో ఇటీవల జరిగిన మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ ఎంత బాధాకరం అండి. ఎంత బాధపడ్డాం. 3 రోజులు నిద్ర లేకుండా బాధపడ్డాం. ఒక మహిళని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా మీరు రాజీనామా తిరస్కరించారో, ఆ తిరస్కరణ గురైనటువంటి తీరు చూస్తే మోడీ ఎంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. మహిళా బిల్లుని సపోర్ట్ చేయలేదని 5 రాష్ట్రాల ఎలక్షన్లో బ్లేమ్ చేసి గెలిచిన వాళ్ళు మహిళల పట్ల మీద ఉన్న వాళ్ళ గౌరవాన్ని చూపిస్తూ ఒకే ఒక మహిళ మధ్యప్రదేశ్లో రాజ్యసభ దానికి నామినేషన్ వేస్తే కూడా భరించలేక ఎట్లా దాన్ని గేమ్ చేసి తిరస్కరించి అది ఓడిచ్చారో మనమందరం చూస్తూ ఉన్నాం. దీనికి అంతా నిదర్శనం ఏందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన భారతదేశం పునాది అయిన డెమోక్రసీని 4 స్తంభాలని కూలగొట్టాలని, ఒక్కొక్కటి కూలగొట్టాలని బీజేపీ చేస్తున్న కుట్రలను మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సమాఖ్యలకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బంజారా హిల్స్లోని బంజారా భవన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని మహిళా సమాఖ్యల ప్రతినిధులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బంజారా హిల్స్లోని బంజారా భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అదే ఏం కాస్ట్ చెప్పారు ఇప్పుడే, ఏదైతే చెప్పారు ఇప్పుడే 50,000 మంది భాగస్వామ్యులు దేశాలు ఏదైతే ఎంతమంది ఒక్కోరిద్దరు చేతులేదు అంటే 50,000 రూపాయలు మీకు ఉచితంగా ఇస్తే 35,000 రూపాయలు ఏమో వాళ్ళు 15,000. మళ్ళీ ఆ డబ్బులు కట్టే పని కూడా లేదు. ఈ పని కూడా మనం చేసుకోకుండా ఎట్లా కొట్టేసి సంబంధించిన గ్రూప్ లీడర్లను, లేకుంటే కార్పొరేట్ లీడర్లను, ఎమ్మెల్యేలను, లేకుంటే మీకు సంబంధించిన ప్రజాప్రతినిధి మీరు అడగండి. అడిగితే కానీ మీరు ఇందులో భాగస్వామ్యులు కాలేరు. కాబట్టి దయచేసి రిజర్వేషన్స్ వస్తే చాలా మంది మహిళలే అసెంబ్లీలో కూర్చుంటారు. కాబట్టి ఎవరందరూ పనిచేయండి. మేము ఇక్కడ ఉన్నాం, ఈ గ్రూప్ లీడర్లమే కాదు, ప్రజాప్రతినిధి కావాలి, లీడర్లు కావాలని కోరుకొని పనిచేయండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దంపతులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్లోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దంపతులు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రజాప్రతినిధులు స్వామివారికి మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. వాళ్ళకి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలు కాని హామీలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంత రైతులకు ఇప్పటి వరకు 5 సార్లు రైతు బంధు రావాల్సి ఉండగా కేవలం 2 సార్లు మాత్రమే అందిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతు డిక్లరేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈరోజు ఆనాడు చేసినటువంటి యొక్క ఎన్ని కార్యక్రమాలు రైతాంగానికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గోస పెట్టడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు టైం మీద వాళ్లకు పెట్టుబడి ఇవ్వడం లేదు. పంటలు కూడా సరైన రీతిలో పండినా వారిని కొనడం లేదు. ఇవాళ రైతులకు పంటలు పండియాలంటే యూరియాను మిగతావి ఎరువు డిఏలు కానీ ఇవన్నీ కానీ ఎరువులు కావాల్సినటువంటి పరిస్థితి. వానాకాలంలో ఒడ్లు కొంటే అప్పుడు ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొన్నారు అనేది ఒకసారి మనం బేరీ చేసుకుంటే 50% కొనడం జరిగింది. మొన్న ఇప్పుడు ఈ యాసింగ్లో ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు కూడా చేతులు ఎత్తేశారు. మొన్నటి రోజు 15 రోజుల కింద ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్రికల్చర్ మంత్రిగా, సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఫలితాలు సాధించిన 438 విద్యార్థులకు 35 లక్షల రూపాయల సొంత నిధులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైకిళ్లు పంపిణీ చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలు, 89 ప్రైవేట్ పాఠశాలల్లో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 438 మంది విద్యార్థులకు 35 లక్షల రూపాయల సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిళ్లను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత లక్ష్యాల సాధనకు మరింత ఉత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల చదువుతున్నా, ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా వాళ్ళంతా మన పిల్లలే, మన ప్రాంత పిల్లలే, మన ప్రాంత వాసులే, మన తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆలోచనతో వారికి ఎంకరేజ్ చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీ అందరి సహకారంతో. మన ముందున్న మహమ్మారి జటిలమైనటువంటి ఒక సమస్య డ్రగ్స్, హెరాయిన్, కొకాయిన్, గంజాయి, మత్తు పానీయాలు రకరకాల కేటగిరీలు ఉన్నాయి. టాబ్లెట్ రూపంగా ఉన్నాయి, చాక్లెట్ రూపంగా ఉన్నాయి, ఇంజెక్షన్ రూపంగా ఉన్నాయి, సిగరెట్ రూపంగా ఉన్నాయి. చాలా రకరకాల కేటగిరీలో దాన్ని యూజ్ చేస్తా ఉన్నారు యువత. మన పటాన్చెరు ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య ఇది. రోజు పేపర్లు, టీవీలు తిరిగేస్తుంటే మొత్తం అవే కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకు నా సూచన, నీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిపిస్తా ఉన్నారు. కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపుతా ఉన్నారు. మిగతా వారంతా ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళంతా మన ప్రాంత వాసులే. దయచేసి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో మీకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కోసం ట్రాఫిక్ పోలీసులు మరో కీలక ప్రయోగానికి సిద్ధమయ్యారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేసే దిశగా
ఈ నెల 21న మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 21 ఉదయం నుండి రాత్రి వరకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సో ఈ పరిస్థితిలో ఇంకా పనులు వేగవంతం చేయాలంటే మనకి ట్రాఫిక్ వన్ వే త్వరగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కమింగ్ సండే కేబీఆర్ పార్క్ చుట్టూ మళ్ళొకసారి ఫుల్ డే అంటే మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఈ వన్ వే ట్రయల్ మళ్ళీ కండక్ట్ చేస్తాము. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే విత్ ఇన్ ఎ వీక్ పర్మనెంట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాము. సిపి గారు దీనికి స్పెషల్గా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమేమి చేయాలన్నది కూడా సార్ మాకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ సండే మళ్ళొకసారి ఫుల్ డే స్టడీ చేస్తాము. ఎందుకంటే సండే ఈవినింగ్ కొద్దిగా ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో ఆ ప్యాటర్న్ కూడా మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత పర్మనెంట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. జంక్షన్ నుంచి లెఫ్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 అంటే ఎన్ఎఫ్సిఎల్, శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ అంటే ఎన్టీఆర్ భవన్ అక్కడికి వచ్చి 36 లేకపోతే రోడ్ నెంబర్ 45కి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ రైట్ ఉండదు. కేబీఆర్ పార్క్లో లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని బసవతారకం, అలాగే అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ, జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ అలా తిరిగి 45 వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే ఈవినింగ్ ఒకవేళ 45 నుంచి రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చేవాళ్ళు అగ్రసేన్ స్టాచ్యూ సైడ్కి వచ్చి ఒకవేళ రోడ్ నెంబర్ 12 వెళ్ళాలంటే వాళ్ళు 45 నుంచి లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం, నెక్స్ట్ అగ్రసేన్ స్టాచ్యూ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవచ్చు. సో ప్రతి మూమెంట్ కూడా ఓన్లీ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉండదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించారు. సిఐ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని వివిధ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ నిత్యం విధుల ఒత్తిడిలో పనిచేసే పోలీసులకు యోగా మానసికంగా, శారీరకంగా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని, సంస్థపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో లక్డీకపూర్లోని ఓ హోటల్లో నిర్వహించిన హైడ్రాపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అయితే వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిందని గుర్తు చేసిన ఆయన బంగారు తెలంగాణ సాధనకు భూదోపిడీ, ఆక్రమణలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం నీళ్లు, నిధులు, నియామకాలు వీటితో పాటు బంగారు తెలంగాణ అంటే దోపిడీకి గురి కాకుండా తెలంగాణ కావాలని అనుకుంటాం. అంతే కదా, దోపిడీకి ఎవరంటే ఇష్టారాజ్యంగా ఒక అరాచక రాజ్యంగా కాకుండా ఉండేటటువంటి తెలంగాణ నుంచి కాపాడటానికి ఒక కొత్త తెలంగాణ ఆవిష్కారం ఉంటుంది.
సో ఈ నేపథ్యంలోనే హైడ్రా లాంటి ఒక సంస్థని ప్రభుత్వం తీసుకురావడం అనే దాన్ని కూడా మనం చూడాలి. అంటే నేను ఎలా చూడాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఈజీగా ఇలాంటి సంస్థను తీసుకురాదు. ఫస్ట్ మనం తీసుకోవాలి. మేము చేసిన యాక్షన్స్ అన్ని ఇప్పటికీ దాదాపు మోర్ దెన్ 600 పైన ఆపరేషన్స్ చేసాం. 2400 దాదాపు 2400 దాకా ఇది ఎకరాలు చెరువుల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ తీసుకొచ్చాం. దాదాపు 1,10,000 కోట్ల పైన భూముల్ని వెనక్కి తీసుకొచ్చాం. ఇదంతా రాష్ట్ర ఎవరి సంపద? ఇది మనందరి సంపద, ప్రజల సంపద, ఇది సమాజ సంపద. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ కమ్యూనిటీ అసెట్. సో దీన్ని తీసుకొచ్చే క్రమంలో ఎవరి నుంచి తీసుకొచ్చాము? ఇంతకంటే క్యాస్ట్ మన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్ మీరు యాక్ట్ చేయాలి 100%. దీంట్లో తీసుకొచ్చిందంతా కూడా చూస్తే కనుక దాదాపు 80-90%, 80-85% దాకా చూస్తే కనుక ఇట్ ఈస్ ఫ్రమ్ ద అగ్రకులాల నుంచే ఉన్నాయన్నమాట. అగ్రకులాల నుంచే తీసుకొచ్చిన దాంట్లో కూడా అందరూ కాదు, మన దాంట్లో అందరూ కొంతమంది ఎవరైతే కనుక ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి కానామెట్ ప్రాంతంలో భూ కబ్జా ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తమకు చెందిన 5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందులో సినీ ప్రముఖుల పేర్లు కూడా వినిపించడంతో వివాదం మరింత తీవ్రమైంది. శేర్లింగంపల్లి కానామెట్ ప్రాంతంలోని తమ 5 ఎకరాల భూమిని కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సినీ నటుడు దగ్గుబాటి సురేష్ బాబు, రామానాయుడు కుటుంబ సభ్యులు అయిన వెంకటేష్, లక్ష్మి సహా మరికొందరిపై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. బాధితుల వివరాల ప్రకారం కానామెట్ సర్వే నెంబర్ 49/1లో 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 1994లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో షేక్ అహ్మద్కు ప్రభుత్వం కేటాయించినట్లు వారు చెబుతున్నారు. షేక్ అహ్మద్ అనే అతనికి 94లో అలాట్ అయింది. అలాట్ అయిన దాన్ని కాసాని కృష్ణ అనే అతను 92లోనే అది ఇష్యూ అయినట్టు దానికి ఒక జీపీఏ క్రియేట్ చేసి దాన్ని 94లో వాళ్ళ వైఫ్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్తో ఈ ల్యాండ్ని సురేష్ బాబు గారికి 96లో సేల్ చేశారండి. 96లో వీళ్ళు కొనుక్కున్న సురేష్ బాబు గారు వాళ్ళు 2004 వరకు వెయిట్ చేశారు సార్. ఎందుకంటే దీనికి ఒక జీవో ఉంది, ఇష్యూ అయిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 10 years బిలో దాన్ని కొన్నా అమ్మినా ఏదైనా ఇన్వాలిడ్ సార్. 2004 వరకు వెయిట్ చేసి అప్పుడు డాక్యుమెంట్స్లో వాళ్ళు పేర్లు ఎక్కించుకున్నారు సార్. 5 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. 5 సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, రామానాయుడు గారు, లక్ష్మీనాయుడు గారు, ఇంకొక లక్ష్మీ గారండి. 5 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ 2005లో ఈ ఎక్స్ సర్వీస్ మెన్ షేక్ అహ్మద్ గారు ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత ఈయన చాలా కాలం తర్వాత రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటే వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి ఈ సర్వే నెంబర్లో అని చెప్తే అప్పుడు ఈ ఇష్యూ మీద మేము కోర్టుకి వెళ్ళాము సార్. ఇది 15 years నుంచి 16 years నుంచి కోర్టులో నడుస్తూ ఉండగానే 2004లో వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్కి రాకుండా వాయిదాలు ఎగ్గొడతా అక్కడ దాన్ని ఆఫ్ చేయమని చెప్పని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు 2024 డిసెంబర్లో. హైదరాబాద్లో మాసికన్ 2026 జూబ్లీహిల్స్ మా ఇంటి హాస్పిటల్లో ఈ సదస్సును ప్రారంభించారు. MISH మా ENT హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రైమ్ సైన్స్ టు క్లినికల్ ప్రాక్టీస్ థీమ్తో ఈ సదస్సు జరుగుతుంది. వినికిడి లోపం ఉన్న చిన్నారుల్లో మాట్లాడే సామర్థ్యం పెంపు, అత్యాధునిక కోక్లియర్ ఇంప్లాంట్ టెక్నాలజీలు, క్లినికల్ సవాళ్లపై నిపుణులు చర్చించాలని MISH చైర్మన్ జి సునీతా కుమార్ తెలిపారు. 2004 నుంచి 750కి పైగా విజయవంతమైన ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేసిన మా ENT హాస్పిటల్స్ ఆడిటరీ వెర్బల్ థెరపీతో చిన్నారులను ఇంజనీర్లు, కార్పొరేట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిందని ఆమె పేర్కొన్నారు. మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఈ సంస్థ కాక్లియర్ ఇంప్లాంట్ కాన్ఫరెన్స్ మా CICON అనే ఈ కాన్ఫరెన్స్ June 20 and 21, 2026 కి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ కాన్ఫరెన్స్ లో ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ పాల్గొంటారు. వీళ్ళందరూ వివిధ స్టేట్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మా ఇలాంటి కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం ఇది మొట్టమొదటిసారి ఫార్ కాక్లియర్ ఇంప్లాంట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. ఈ సదస్సులో మాట్లాడుతూ
మాట్లాడుకునే ముఖ్య అంశం పిల్లల్లో ఉన్న డెఫ్నెస్ కి కాక్లియర్ ఇంప్లాంట్ ఎలా ఉపయోగపడుతుంది, ప్రస్తుతం కాక్లియర్ ఇంప్లాంట్ లో అడ్వాన్సెస్ ఏంటి, దాన్ని మనం సొసైటీలో ఈ ఎవరికైతే వెనికిడి సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి మనం ఎంత పర్ఫెక్ట్ గా ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతామనే దాని పాయింట్స్ మీద ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ మా హాస్పిటల్లో 2006 నుంచి జరుగుతోంది. అండ్ ఇప్పటి వరకు 750 పైగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా జరిగాయి. రకరకాల స్కీమ్స్, ఆరోగ్యశ్రీ అనండి, ఎడిప్ అనండి, రోటరీ ఇంటర్నేషనల్ అండ్ రోటరీ ఫౌండేషన్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ కి మా హాస్పిటల్ కి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ చాలా మంది ఫ్యామిలీస్ పిల్లలు ఇప్పుడు వినడంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది యుఎస్ న్యూయార్క్లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్కో కాలేజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కళాశాల యాజమాన్యం కుంట్లూరులో ఉన్న పల్లవి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. దీనిలో భాగంగా విద్యార్థులతో సమావేశమయ్యారు. భారత్ నుండి చాలామంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వస్తుండగా అక్కడికి వచ్చిన వారు ఏ విధంగా అడ్మిషన్ తీసుకోవాలి, ఎలాంటి విద్య అభ్యసించాలి, తద్వారా ప్లేస్మెంట్లు ఏ విధంగా సాధించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు సెయింట్ ఫ్రాన్సిస్కో కళాశాల నుండి వచ్చిన అతిథులు. అనంతరం విద్యార్థులు అడిగినటువంటి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. అనంతరం పల్లవి కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ 1859లో న్యూయార్క్లో స్థాపించిన సెయింట్ ఫ్రాన్సిస్కో కళాశాల నుండి మా కళాశాలకి వచ్చి ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సందేహాలను తీర్చినందుకు, విద్యార్థులను ప్రోత్సహించినందుకు అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాగ హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఇలా నాలాగే వెళ్ళి అక్కడ డ్రీమ్స్ ఉంటాయి, చాలా చేద్దాం, బట్ ఆగిపోతుంటారు లైక్ ఫినాన్సెస్ ఇవన్నీ ఆలోచించుకుంటూ. సో వాళ్ళకి లైక్ గైడెన్స్ ఇస్తూ, వాళ్ళకి ఒక నేను మీలాగా నేను అలా వెళ్ళాను చూపించి వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చి అలా చేద్దామని వచ్చాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్, మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అండ్ ది స్టూడెంట్స్ కోసం అని చాలా చేస్తున్నారు వాళ్ళు. And they don't leave any stone unturned. Thanks for every team. మాకు చాలా కంఫర్టబుల్ గా చూస్తున్నారు. అండ్ ది స్టూడెంట్స్ చాలా ఈగర్ గా ఉన్నారు. చాలా నేర్చుకుందాం, వద్దాం, ఎలాగవుతుంది, లైక్ ఈ భయాలు ఉన్నాయి, ఆ భయాలు ఉన్నాయి, ఒకవేళ అక్కడ ఉంటే ఉంటారా, ఇవన్నీ లైక్ చాలా క్యూరియస్ గా ఉండి ముందడుగు వేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. యుఎస్ న్యూయార్క్ సిటీ నుంచి 1859లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ, అడ్వాన్స్డ్ స్టడీస్ వారిని ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే వాళ్ళు డెలిగేట్స్ డాక్టర్ మిచెల్ అండ్ డాక్టర్ ధర్మతేజ్, they have interacted very well with the students. They have cleared lots of doubts of our students, especially US లో మన ఇండియన్స్ అడ్మిషన్స్ ఎట్లా తీసుకోవచ్చు, how they can survive there, what is exactly required, and what are all the benefits that are offered from St. Francis College. మేడ్చల్ జిల్లా సామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరాణా షాపులో చోరీ ఘటన చోటు చేసుకుంది. తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి షాపులోకి చొరబడి నగదు అపహరించారు. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి షాపులో చొరబడ్డారు. అక్కడ విలువైన వస్తువులు దొరకకపోవడంతో బీరువాను ధ్వంసం చేసి నగదును వెతికినట్లుగా తెలుస్తుంది. బీరువాలో ఉన్న సుమారు 30,000 నగదును అపహరించి దొంగలు పరారైనట్లు సమాచారం. అయితే బంగారం, వెండి ఆభరణాలను యజమాని ముందుగానే బ్యాంకులో భద్రపరచడంతో పెద్ద నష్టం తప్పిందని బాధితులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న సామీర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రోజు ఊరికి వెళ్ళాము. 2 రోజులు పోయినాము. 3వ రోజుకి వచ్చేసరికి తాళాలు వేరేది వేసి ఉంది. మేము పెట్టిన తాళం లేదు, వేరే తాళం వేసి ఉంది. అట్లా గుర్తుపట్టినాము. వెనకకెళ్ళి వచ్చినట్టు మాకు తెలిసింది. పోలీసులు వచ్చి చూసిర్రు. ఇద్దరు వచ్చి చూసిర్రు. ఇద్దరు వచ్చి నైట్ వచ్చి చూసిర్రు. అప్పుడే కంప్లైంట్ చేసి పైసలు ఇప్పుడైతే 30,000 పోయినాయి అల్మాల్లో. ఏం పెట్టలేదు, ఇక షాప్ లో మేము ఏం పెట్టలేదు డబ్బులు. ఇక సామాన్ ఏం లేవు. అల్మార్ ఒకటి వాళ్ళ కొట్టిర్రు. 1 గంట సమయం నుంచి మేము దుకాణం కట్టేసుకొని సిటీ పోయినా బుధవారం మధ్యాహ్నం వెళ్ళాము. అది మళ్ళీ
శుక్రవారం నైట్ 1 గంట సరికి వచ్చేసరికి ఈ గేట్కి ఇంకేం లాకేసారు. మా డౌట్ వచ్చి ఏమైందని ఇంకేం వచ్చి మరి ఇంటికి వచ్చి గొడవకి దిగి ఇంకొచ్చి లాక్ తీసుకొని లోపలికి వచ్చి ఏమైందని చూసేవారు తాళం మీద పలగొట్టి మా చూసేవారు. అప్పటికి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసు వచ్చి ఇలా చేస్తే అల్మారా కొట్టేసారు. అల్మారా కొట్టి ఇలా 30 రూపాయలు ఉంటే అది తీసుకోపోయారు.